హాయ్ ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి. ఈ కవని నా మీద ఉన్న కోపం, ద్వేషం నా భావని మరో పెళ్లి వైపు నడిపించవచ్చు, కానీ నేను అడ్డుపడను. ఈ తాళి మాత్రం నేను తీయను అని చెప్తూ ఉండగా, వాళ్ళకి ఇష్టం లేనప్పుడు నువ్వు ఈ తాళి తీసి ఇచ్చేయచ్చు కదే అని సుజాత అడుగుతూ ఉంటుంది. నా మనసు మార్చుకోలేనక్క అని చెప్పేసి అవని అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక సుజాత, ఎందుకు తగ్గిస్తారా మీరు? మీ సంగతి చూస్తాను, మీరు సర్వనాశనం అయిపోతారు అని శాపనార్థాలు పెట్టి సుజాత కూడా వెళ్తూ ఉంటుంది. అదేంటి ఆవిడ అలా తిట్టిపోతుంది అని పెళ్లి చూపులకు వచ్చిన ఆవిడ అడుగుతూ ఉండగా, మీరు అవేం పట్టించుకోకండి అని నిహార్కి చెప్తూ ఉండగా, ఆవిడ మెల్లో ఇంకా తాలిపట్టు ఉన్నట్టుంది, రేపు పెళ్లిలో గొడవ చేస్తే అని అడుగుతుంటారు. అడ్డు రానంది కదా అని కిట్టు అడుగుతూ ఉండగా, అవని అంటే మాత్రం సుజాత ఊరుకుంటుందా ఏంటి అని పెద్దరాజు అంటూ ఉండగా, అవునవును ఆవిడ ఊరుకునేలా లేదు, రెబల్ గా ఉంది అని అర్చన అంటుంది. లేడీ రెబల్ స్టార్ అని ఎప్పుడో బిరుదిచ్చావమ్మా అని పెద్దరాజు అంటూ ఉండగా, మా సంబంధం వారే కాదు, ఏ సంబంధం వారైనా ఇదే అడుగుతారు, మీరు ముందు ఆ మంగళసూత్రాలు గొడవ తేల్చండి, తర్వాత కబురు చేయండి అని చెప్పేసి అంటూ పెళ్లి వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటారు. ఇక శేఖర్ కూడా అక్కడి నుంచి వెళ్ళగానే, అమ్మయ్య ఇక ఈ ఇంటికి ఏ సంబంధం వారు రారు, థ్యాంక్స్ భవాని అని మనసులో అనుకుంటూ అర్చన చాలా సంతోషపడుతూ శేఖర్ దగ్గరికి వెళ్లి, సార్ అందరూ మీ మనసు మార్చాలని చూసినా మీరు మాత్రం మనస్ఫూర్తిగా మరో పెళ్లికి ఒప్పుకున్నట్టు నాకు అనిపించట్లేదు. మీరు మరో ఆడపిల్ల ఫోటోని పట్టుకోవడం కూడా ఎంతో ఇబ్బంది పడటం ఇందాక నేను గమనించాను. అంటే దాని అర్థం ఏంటి? మీరు ఇంకా అవని గారిని ప్రేమిస్తున్నారని కదా, ఇంకా ఆవిడ మీ మనసులో ఉందనే కదా, అందుకే కదా ఇందాక ఆవిడ మెల్లో తాళి తీయలేకపోయారు. తాళి విలువ తెలుసు కాబట్టే కదా ఆ పని మీరు చేయలేకపోయారు. మీరు ఆమె మెడలో తాళి కట్టడానికి ఎంతో కష్టపడి ఉంటారు, అందుకే అంత సులభంగా తంచలేరు. మీరు ఏమైనా అనుకోండి, నేనైతే ఒక మాట చెప్పాలి అనుకుంటున్నాను. పెళ్లి తాళి విషయంలో అవని గారికి ఉన్న కమిట్మెంట్ మీకు లేదు అనిపిస్తుంది. అవును సార్, ఆవిడ చూడండి ఎంత గొప్పగా మాట్లాడిందో. ఆ తాళితో మీ ప్రాణం ముడిపడి ఉంది అంటే అదేమైనా చిన్న విషయం అనుకుంటున్నారా? పంతంతో మరో పెళ్లికి సిద్ధం కాకండి సార్. అంత మంచి భార్యను వదులుకుంటే మీ జీవితం శూన్యమైపోతుంది. మీ జీవితంలోకి మరో ఆడది వచ్చినా ఆమెలో కూడా మీకు అవని గారే కనపడతారు. అందుకంటే నరకం మీకు ఇంకొకటి ఏముంటుందో చెప్పండి అని అర్చన చెప్తూ ఉంటుంది. మరోవైపు సుజాత అవని ఆటోలో వెళ్తూ, అలాంటి వాడి మొహాన తాళి తెంచి కొడితేనే మంచిది అనిపిస్తుంది. తుమ్మితే ఊడిపోయే ముక్కులా ఉన్న బంధాన్ని ఎంతకాలం పట్టుకుని ఊగులాడతావి? నా భర్త రాముడు దేవుడు, నా భర్త లాంటి భర్త మరో ఆడదానికి ఉండడు అన్నావు. అసలు వాడు భర్త స్థానానికి అర్హుడే కాదు అని సుజాత అరుస్తూ ఉండగా, నేనంటే ఆయనకి కోపం ఉండొచ్చు, బంధం అంటే అతని దృష్టిలో 3 నెలల ముచ్చట అయ్యుండొచ్చు, నేను అలా ఉండలేను కదా. దేనికోసం నేను ఎన్ని పోరాటాలు ఎన్ని యుద్ధాలు చేశానో నాకు గుర్తున్నాయి. అతను మర్చిపోయి ఉండొచ్చు అని అవని చాలా ఆవేశంగా మాట్లాడుతూ ఉంటుంది. మరోవైపు అర్చన, మీరంటే ఆమెకు ఎంత ఇష్టమో చూడండి. మీకు నచ్చకపోతే, తనని మీరు ఎలుకోకపోతే మిమ్మల్ని వేరే పెళ్లి చేసుకోమని అంటుంది, కానీ అడ్డుపడతానని అనట్లేదు, గొడవ పడతాను అని అనట్లేదు. తాళి మాత్రం తన దగ్గర ఉంటుంది అంటుంది. మీరు ఎన్ని సంపాదించినా ఆవిడే మీ అసలైన సంపద. ఏంట్రా ఈ పిల్ల ఇంత పెద్ద మాటలు అంటుందని మీరు అనుకుంటారేమో. గుడిలో అమ్మవారి సన్నిధిలో పెరిగిందని కదా సార్, అందుకే నాకు అన్ని విషయాలు తెలుసు. మీరు మనసు మార్చుకునే ముందు మరోసారి బాగా ఆలోచించుకోండి. చెట్టు మొదల్ని మనిషి మొదటి మెట్టిని మర్చిపోకూడదు అంటారు, అలాగే మీరు మీ మొదటి పరిచయాన్ని మర్చిపోకండి అని అర్చన చెప్పడంతో వెంటనే శేఖర్ అవని పరిచయం దగ్గర నుంచి వాళ్ళ పెళ్లి, అలాగే వాళ్ళ జీవితంలో జరిగిన ప్రతి క్షణాన్ని కూడా గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు. ఆ రోజులు గుర్తుకు వచ్చాయా? మీకు బాధ అనిపిస్తుందా అని అర్చన అడుగుతూ ఉంటుంది. అనిపిస్తుందమ్మా, ఆ రోజులు అద్భుతం, మధురం, మళ్ళీ మళ్ళీ తిరిగిరాని రోజులవి. కానీ మధ్యలో మారిపోయింది నేను కాదు, తను. నిర్ణయాన్ని మార్చుకుంది నేను కాదు, తను. ఇదివరకు నేను దూరం అయితే తట్టుకోలేకపోయేది, ఇప్పుడు మొండిగా ఉంటుంది. అందుకు కారణం కొత్త పరిచయాలు. అందుకే తన మీద ఉన్న ప్రేమ మెల్లమెల్లగా చచ్చిపోతుంది అని శేఖర్ అంటాడు. మీరు బయటికి అలా అంటున్నారు, కానీ లోపల అవని గారి గురించి ఇంకా ఆలోచిస్తున్నారని నాకు అనిపిస్తుంది. మీ మనస్సాక్షితో మీరు మాట్లాడండి, మీకు సమాధానం దొరుకుతుంది అని చెప్పేసి అంటూ, మీరు కలవాలి, మిమ్మల్ని కలపాలనా, అదే లక్ష్యంగా ఈ ఇంట్లో అడుగు పెట్టాను అని మనసులో అనుకుంటూ ఇక అర్చన బాధపడుతూ బయటికి వెళ్తూ ఉంటుంది. ఇక శేఖర్ అవని గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ఇక తర్వాత వేదవతి ఒక్కటే బయట లాన్ లో కూర్చొని సీరియస్ గా ఆలోచిస్తూ ఉండగా, అంతలో నిహారిక అటుగా వెళ్తూ ఇక వేదవతిని చూసి బయటికి వస్తూ ఉంటుంది. ఇక అదే సమయంలో అర్చన కూడా పైన బాల్కనీలో నుంచి నిహారికని వేదవతిని చూస్తూ ఉంటుంది. ఒంటరిగా ఉన్న నానమ్మ దగ్గరికి నిహారిక పెద్దమ్మ వెళ్తుంది అంటే ఖచ్చితంగా ఏదో విషయం నూరు పోయడానికి అయ్యుంటుంది అని అర్చన అనుకుంటూ ఉండగా, ఇక నిహారిక వేదవతి దగ్గరికి వెళ్లి, అత్తయ్య మీరు ఏదో రకంగా మీ కొడుక్కి మంచి జీవితం ఇవ్వాలని చూస్తుంటే ఆ అవని చెడగొట్టాలి అని చూస్తుంది. తనకున్న ఏకైక బలం ఆ తాళి మాత్రమే. అలా అవని మెడ నుంచి బయటికి రాకపోతే శేఖర్ కి మరో పెళ్లి చేయటం అనేది కళ్ళలో కూడా జరగదు అని నిహారిక చెప్తూ ఉండగా, ఇక ఆ మాట విన్న అర్చన, నీ కన్ను ఎంతసేపు మా అమ్మ తాళి మీదే, నీకు సరైన బుద్ధి చెప్పాలి అని అనుకుంటూ ఉంటుంది. ఇక వేదవతి ఇంకేం తోచట్లేదు,
ఏ సంబంధం వచ్చినా విడాకులు అయ్యాయా, తాళి తీసేస్తుందా అని అడుగుతారు, వెనక్కి వెళ్ళిపోతారు అని వేదవతి అంటుంది. అవునత్తయ్య, అప్పుడు శేఖర్ జీవితం ఎడారి లాగా ఎండిపోయే చెట్టులాగా అయిపోతుంది. అందుకే శేఖర్ జీవితం పచ్చగా సంతోషంగా ఉండాలంటే తాళి తెగాల్సిందే అని నిహారిక రెచ్చగొడుతూ ఉండగా, అడుగుతుంటే అవని ఇవ్వట్లేదు కదా అని వేదవతి అంటుంది. మనల్ని ఇబ్బంది పెట్టడానికి తన దగ్గర ఉన్న ఒకే ఒక అస్త్రం అదే, అందుకే ఎదురుస్తుంది. మాంత్రికుడు ప్రాణం చిలకలో ఉన్నట్టు మన శేఖర్ ప్రాణం తన తాళిలో ఉందన్నట్టు బెదిరిస్తుంది, మనల్ని ఆట ఆడుకుంటుంది. అందుకే ఎలాగైనా తాళి మన చేతికి వచ్చేలా ప్లాన్ చేద్దాం అని నిహారిక వేదవతికి చెప్పి రెచ్చగొడుతూ ఉంటారు. శేఖర్ కి ఇబ్బంది కలగకుండా మన పని ఎలా సులువు అవుతుందో అర్థం కావట్లేదు అని వేదవతి అంటుంది. అంతలో అర్చన నిహారిక మాటలన్నీ విని చాలా కోపంగా అక్కడి నుంచి వెళ్లి ఒక బాల్ తీసుకొచ్చి నిహారిక తలకి గురిపెట్టి కొట్టి అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ వెళ్లి దాక్కుంటుంది. ఇక తలకి బాల్ తగలటంతో అబ్బా అని పెద్దగా అరుస్తూ చుట్టూ దిక్కులు చూస్తూ ఉండగా వేదవతి టక్కున లేచి ఏమైందమ్మా అని అడుగుతూ ఉంటుంది. ఎవరో బాల్ కొట్టారతయ్య అని చెప్పడంతో రే ఎవరిది అని ఇద్దరు కూడా పైకి దిక్కులు చూస్తూ ఉంటారు. ఇక అర్చన కూడా దాక్కుని చూస్తూ ఉంటుంది. బయట నుంచి వచ్చి పడినట్టుంది, లోపలికి వెళ్దాం పదా అని వేదవతి లోపలికి వెళ్ళబోతూ ఉండగా, అత్తయ్య నాకు ఒక ఆలోచన వచ్చింది, చెప్తాను వినండి. కొన్ని పనులు మన వల్ల కానప్పుడు వాటిని చేయగల వాళ్ళకి అప్పగించారు పూజలు లాంటివి తెలిసిన ఒక ఆవిడ ఉంది అని నిహారిక చెప్తూ ఉంటుంది. ఇక అర్చన ఆ మాటలు కూడా వింటూ ఉంటుంది.